కాంగ్రెస్ పార్టీ నాయకుడిపై అర్ధరాత్రి వేళ కిరాతకంగా హత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అదేవిధంగా వర్ధన్నపేటకు సంబంధించి 14వ డివిజన్ మాజీ అధ్యక్షుడైనటువంటి అడుప మహేష్ను టార్గెట్గా చేసుకొని ఈ యొక్క పెట్రోల్ దాడి జరిగింది. అయితే ఈ యొక్క సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి అడుప మహేష్ను రౌడీ షీటర్ పత్తి కుమార్ శనివారం రాత్రి సమయంలో ఈ యొక్క పెట్రోల్ దాడికి పాల్పడినట్లు ఆ యొక్క వీడియోలో ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అడుప మహేష్ అయితే చెప్తా ఉన్నాడు. ఈ సంఘటన గీసుకొండ మండలం కోటిలింగాల ప్రాంతంలో జరిగింది. ఎన్టీఆర్ నగర్కు చెందిన అడుప మహేష్ వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజుకు అత్యంత సన్నిహితుడిగా తెలుస్తుంది. ఇక సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడంతో అది జీర్ణించుకోలేకనే పత్తి కుమార్ కాంగ్రెస్ కార్యకర్త అయినటువంటి జన్ను కుమార్తో మహేష్ను శనివారం రాత్రి కోటిలింగాల ప్రాంతానికి పిలిపించినట్టు చెప్తా ఉన్నారు. సో నా గురించి ఎమ్మెల్యేకు ఏం చెప్పావు అని మహేష్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెట్రోల్ పోసి నిప్పు పెట్టినట్లు బాధితుడు మహేష్ దుఃఖంతో ఉన్నటువంటి వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. ఇక స్థానికులు తీవ్ర గాయాల పాలైనటువంటి మహేష్ను రాత్రి సుమారు 11:30 ప్రాంతంలో చికిత్స కోసం ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. ఇక గతంలో కుమార్ తనపై హత్యాయత్నం చేసినట్లు కూడా బాధితుడు వెల్లడించారు. అతన్ని ఎందుకు ఎన్కౌంటర్ చేయడం లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే నాగరాజు, సిపిలు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని అతనికి ఎన్కౌంటర్ చేయాలి అతన్ని అని చెప్పేసి బాధితుడు వీడియోలో వేడుకున్నాడు. చాలా సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నానని, ఇప్పుడు తన అవయవాలన్నీ కూడా పాడైపోయానని, తెలియక ఏమైనా తప్పు చేస్తే ప్రజలు తనను క్షమించాలని చెప్పేసి ఆ వీడియోలో వేడుకున్నారు. ఇక గతంలోనే మనం చూసినట్లయితే కనుక రౌడీ షీటర్ పత్తి కుమార్ గతంలో ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలో చేసినటువంటి హత్య సంచలనం కలిగించింది. అప్పుడు ఓ వ్యక్తిని చంపి తలా మొండం వేరు చేశాడు. అదే రౌడీ షీటర్ ఇప్పుడు మరోసారి పెట్రోల్ పోసి నిప్పు పెట్టి హత్యాయత్నానికి పాల్పడినట్టుగా వస్తున్నటువంటి వార్తలు ఇప్పుడు సంచలనంగా మారాయి. సో మహేష్ పై జరిగినటువంటి దాడి విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హుటాహుట్న ఎంజిఎం ఆసుపత్రికి వెళ్లారు. మహేష్ను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి మెరుగైనటువంటి చికిత్స అందించాలంటూ సూచించారు. ఇక కుమార్ను వెంటనే అరెస్టు చేయాలని చెప్పేసి, పత్తి కుమార్ను అరెస్టు చేయాలని చెప్పేసి ఆదేశించారు.